ఇదిగోండి గైస్, బౌల్లోని మొత్తం వాళ్ళు అక్కడ నిన్న చూసారు కదా, మొత్తం కట్ చేశారు. ఆ కట్ చేసిన కార్ప్ అంటే బొచ్చ చేపని కొంచెం ఏమో వదిలేస్తున్నాం, అంత అవసరం లేదని. దీంతో నెల్లూరు చేపల పులుసు చూడండి ఎంత బాగా దంచుతున్నాను. ఇలా దంచాలన్నమాట. ఎలాగా? ఇలా పట్టుకొని ఇలా 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 చూద్దాం ఎలా అవుతుందో, ఎంత అవుతుందో. ఇప్పుడు ఏమంటావు హారిక? సో హారిక, టొమాటో ఏంటి అది నెల్లూరు దానిలో ఉందా? ఎక్కడ చూసావు? యూట్యూబ్లో చూసావా? సో నెల్లూరు చేపల పులుసులో మామిడికాయలు టొమాటోలు వేస్తారు కాబట్టి అది యూట్యూబ్లో చూసాం ట్రిక్స్. తను ప్రకాశం కదా, సో ఒరిజినల్ నెల్లూరు కాదు కాబట్టి. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో నిన్న మీరు చూసారు కదా ఫిష్ షాపింగ్ వెళ్ళాం. సో ఇవాళ సండే ఏం చేయాలి, అమెరికాలో బోర్ కాబట్టి మేమేమనుకున్నాం అంటే, నేను అశోక్ చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో ఆయనతో కలిసి చేపల పులుసు వండుకున్నాం. అందరం వండుకొని తిందామని. ఇది ఫుడ్ బ్లాగ్ అనుకోండి, అమెరికాలో ఫుడ్ బ్లాగ్ లాగా. సో నిన్న తెచ్చిన పనసపళ్ళు కష్టపడి జాక్ ఫ్రూట్ చూసారు కదా, నిన్న దానిలో ఒలిచాం. యాక్చువల్లీ స్వాతి ఒలిచింది, ఓకే ఒలిచింది. భలే టేస్టీగా ఉంది, కొంచెం పండాలి. ఇదిగోండి ఇవి అశోక్కి ఇవి తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా మొత్తం కార్ప్ అంటే బొచ్చే. మేము మా వైజాగ్లో మేమైతే బొచ్చు అంటాం, మీరు చెప్పండి ఏమంటారు? బొచ్చులు అనే అర్థం. నాకు వైజాగ్లో చిన్నప్పటి నుంచి అమ్మ అన్నం గుర్తు నాకు. కానీ చాలామంది బొచ్చే అని అన్నారు. బొచ్చులో ఏదో అది తీసుకెళ్ళి నెల్లూరు స్టైల్లో, నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కాబట్టి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు వండుకుందాం అని ప్లాన్ మాట. అది ఇప్పుడు అశోక్ ఇంటికి వెళ్ళి చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటో. స్వాతి నిన్న చందువాల్ తెచ్చాను కదా, తను బాగా వండింది. యాక్చువల్లీ రాత్రి తినేసాను. చందువాల్ చూసేస్తాను. నిన్న పులుసు కాదు, నిన్నదేంటి ఇగురు కూర ఆల్రెడీ వండింది నిన్న, అది బాగా తినేసామాట. సో అనుష్కను వదిలేస్తున్నాం. అనుష్క చాలా లేజీ, ఎక్కడికి రాదు. నాకు క్విజ్ ఉంది. ఏం క్విజ్? సో అశోక్ ఇవ్వాల్సిందాను తినేస్తున్నా. సో అది వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తాం. అది గెస్. సో ఇంకా సమ్మర్ పూర్తిగా రాలేదు, కానీ ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది అప్పుడే. సో వింటర్ స్ప్రింగ్ అయిపోయినట్టే. స్ప్రింగ్లో కొంచెం కూలర్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, కానీ బాగా ఎండగా ఉంది. సమ్మర్ వేడి కాలిపోతుందేమో, మరి ఏం చేయలేము. ఇండియాలో కూడా 91 డిగ్రీస్ అంటే తెలియదు నాకు, అంత 35 అంత ఉంది. అంటే అమెరికాలో కోల్డ్ వెదర్ అది ఇది, ప్లస్ ఇక్కడ యూవీ ఏదో తేడా ఉంటుంది. సో ఇక్కడ 35 డిగ్రీలు ఉన్నా కూడా చాలా వేడి అనిపిస్తుంది. ఇండియాలో 46, 47 ఉంటే అలా అనిపిస్తుందో, అలా ఇండియా ఇక్కడ 35 ఉన్నా కూడా అంతకన్నా ఎక్కువ వేడిలా అనిపిస్తుంది. ఏమంటే చూసారు కదా, ఇవి టౌన్ హౌస్ అనమాట. సో కింద 2 గరాజులు, ఆ డోరు 3 ఫ్లోర్లు. సో కిందేమో ఒక సినిమా థియేటర్ కానీ, ఒక ఏమంటారు దాన్ని, స్టూడియో, అలా ఎంటర్టైన్మెంట్ రూమ్ ఏదైనా ఉండి, పైన లివింగ్ రూము, కిచెను, ఆ పైన బెడ్రూమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి 3 ఫ్లోర్స్. అది విషయం. సో హారిక వాళ్ళది ప్రకాశం డిస్ట్రిక్ట్ కదా, ఒంగోలు అంటే ప్రకాశం డిస్ట్రిక్టే కదా. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది కాబట్టి నెల్లూరు చేపల పులుసు ట్రై చేస్తాం ఇవాళ. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వాతి కూడా హెల్ప్ చేస్తుంది ఆఫ్ కోర్స్, ఎందుకంటే స్వాతి చేపల పులుసు రాదు అని చెప్పింది హారిక. సో ఇవాళ స్వాతికి ట్రైనింగ్ మాట నేర్చుకుంటుంది. అది విషయం. అశోక్ కోసం వెయిటింగ్. అశోక్ రారా, ఆయన ఉల్లిపాయల వరకు వస్తారు. ఈ అమ్మాయి పేరు అర్హ. ఎన్ని కథల్లో మేకప్ చేసేసి మరీ చెప్పేస్తుంది నాకు. నాకే స్టోరీ టెలింగ్ చెప్పేస్తున్నావు అమ్మా, నేనే యూట్యూబ్ వ్లాగరు, నాకే నువ్వు స్టోరీలు చెప్పేస్తున్నావే. అది నవ్వుతుంది. ఆర్య, చేపల పులుసు చేద్దామా? ఓకే. చూడండి ఇద్దరు క్యూటీలు, ఇదొక క్యూటీ, అదొక క్యూటీ, 2 క్యూటీస్. మ్యాంగో పద. చూడండి గైస్, బౌల్లోని మొత్తం వాళ్ళు అక్కడ నిన్న చూసారు కదా, మొత్తం కట్ చేశారు. ఆ కట్ చేసిన కార్ప్ అంటే బొచ్చ చేపని కొంచెం ఏమో వదిలేస్తున్నాం, అంత అవసరం లేదని. దీంతో నెల్లూరు చేపల పులుసు చేయడానికి ఫస్ట్ ప్రాసెస్. మొత్తం మళ్ళీ క్లీన్ చేయాలా హారిక? ఇది సో మళ్ళీ క్లీన్ చేస్తుంది స్వాతి. సో ఇంగ్రీడియంట్స్ హారిక చేదే అడుగుదాం. సో హారిక ఏం చెప్పిందంటే, వాష్ చేసినప్పుడే పసుపు సాల్ట్ వేసి వాష్ చేస్తే వాసన రాదంట, ఫిష్ వాసన రాదు తిన్నప్పుడు. అందుకని పసుపు సాల్ట్ వేసి దానిలోని వాటర్తో క్లీన్ చేస్తున్నాం. సో హారిక, నెల్లూరు చేపల పులుసుకి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిబంద అంటే ఉల్లికాడలా? ఓకే. ఆనియన్స్,
ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తాం ఫ్రెష్గా. ఎక్కడ ఇందులో వేస్తావు చిన్న దాంట్లో? ఇందులో వేస్తే అబ్బా ఇది కూడా ఉందా? దీనిలో కొడతావా? అబ్బో ఇది నేను చేయగలను. క్లోవ్స్ ఏమంటారు తెలుగులో? మిరియాల, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు. సూపర్, ఎక్సైటెడ్. నాకు అప్పుడే నోరు ఊరిపోతుంది. సో నెల్లూరు చేపల పులుసుకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కావాలని చెప్పు. పచ్చి మ్యాంగో. సో ఈ పచ్చి మ్యాంగో కట్ చేసి లాస్ట్లో వేయాలా? ఇది స్పెషల్ సీక్రెట్ నెల్లూరు చేపల పులుసుకి. ఇదిగోండి మ్యాంగో కూడా తీసుకొచ్చాము. అశోక్ పాపం ఆయనకి డ్రైవ్ చేయించి తీసుకురామన్నాం మన నెల్లూరు చేపల పులుసు కోసం. అది గైస్ ఇదిగో ఇది క్లీన్ చేసేసాక పసుపు ఉప్పుతోని ఇది స్టార్టింగ్ ప్రాసెస్ మాట. ఇలా ఉన్నాయి మన చేపలు. చూడండి ఎంత బాగా దంచుతున్నాను. ఇలా దంచాలన్నమాట. ఎలాగా? ఇలా పట్టుకొని ఇలా 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 చూద్దాం ఎలా అవుతుందో, ఎంత అవుతుందో. ఇప్పుడు ఏమంటావు? నేనే చేస్తాను. సో ఉల్లిపాయలు కోస్తున్నా. ఉల్లిపాయలు ఏంటంటే తొక్కలు ఓన్లీ తొక్కలు తీసేస్తే ఇందులో వేసేసి ఉల్లిపాయలు చాప్ చేసేస్తాం అన్నమాట. సో పూర్తిగా కట్ చేయక్కర్లేదు, కొంచెం కన్వీనియన్స్. అందుకని జస్ట్ వీడియో కోసం తొక్కలు వేస్తానా. అయ్యండి ఆవిడ ఆనియన్స్ చాప్ చేస్తుంది. నేను ఆనియన్స్ కష్టపడి వచ్చాను, 1 hour పట్టింది. దాని ఆనియన్ ఏమో దాని ఏమంటే ఆనియన్ చాపరేనా? వెజిటబుల్ చాపర్. అందులోని ఆనియన్స్ ఫైన్గా డైస్ చేసేస్తాను, అంటే కట్ అయిపోతాయి. ఒకటేనా మనకు కావాల్సింది? మళ్ళీ ఓకే. సో స్వాతి ఏమో చాలా బాగా దంచుతుంది. అలానే ఒరిజినల్ ఎలా ఉంది అలానే ఉంది. ఏంటి ఆ దంచడం? నేను దంచుతుంటే అన్నీ పడేస్తున్నా బయట. చూడండి ఎంత బాగా దంచుతున్నాను. ఇలా దంచాలన్నమాట. ఎలాగా? ఇలా పట్టుకొని ఇలా 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 చూద్దాం ఎలా అవుతుందో, ఎంత అవుతుందో. ఇప్పుడు ఏమంటావు? నేనే చేస్తాను. బా స్మెల్ అయితే భలే వస్తుంది. ఫ్రెష్ కదా? యా, అదే ఇది కూడా చాపర్లో వేయచ్చు కానీ ఇలా వేస్తే బాగుంటుందని చెప్పింది ఆవిడ. స్పెషలైజేషన్ కాబట్టి ఆవిడ మన షెఫ్ కాబట్టి ఆవిడ మాటలు వినాలి మనం. ఇదిగోండి నేను చేస్తానా? యా, ఈయన ఏ పని చేయట్లేదు, ఆవిడ పిల్లలకి మామిడికాయలు కోస్తున్నాడు. నువ్వు చేపల పులుసు నీకేమో అయితే. సో ఆనియన్స్ ఒక్కొక్కటి, ఎందుకంటే పెద్ద పీసులు ఆగిపోతాయని వేరేగా ఒక్కొక్క ఆనియన్ డైస్ చేస్తుంది స్వాతి. ఏంటి హరికి? ఇది ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు. ఏం చేయాలి? డ్రై రోస్ట్ చేస్తాను చేపల పులుసు. సో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు డ్రై రోస్ట్ అంటే జస్ట్ పెన్నులో, అంటే నూనె లేకుండా. నూనె వేస్తారు కదా అది? తిరగమోత కాదు, పౌడర్ చేసి దాంట్లో వేయడానికి. ఓహో, చూడండి ఇది పౌడర్ చేసి డ్రై రోస్ట్ చేశారంట. అంటే వేపడమా డ్రై రోస్ట్ అంటే? చూడండి ఎంత ఫైన్గా చాప్ అయ్యాయో. యాక్చువల్లీ హారిక చాలా బాగుంది, ఫైన్ చాప్. అదేంట్రా? గోదావరి. అబ్బా మా అమ్మ చిన్నప్పుడు చేసేదిరా. ఏం చేస్తే వస్తుంది గోదావరి? మర్చిపోయింది. బటర్ చేసిన. ఇది అన్నంలో కలుపుకోవాలి, అన్నం లేకుండా తింటారా? గోదావరి తెచ్చాడు. గోదావరి ఎందుకంటారు దీన్ని? నా కోసం గోదావరి తెచ్చాడు మా అశోక్. చూడండి గోదావరి ట్రై చేస్తున్నాను. సూపర్. సో ఫస్ట్ మ్యారినేట్ చేస్తున్నాం. ఏంటంటే ఉప్పు, ఓన్లీ ఉప్పుతో మ్యారినేషన్. ఉప్పు కారం వేసి నీళ్ళు వేసి మ్యారినేట్ చేయాలి. చేపలో ఉంటది కదా, ఎంతసేపు ఉంచాలి అలాగా? అంటే పులుసు మనకి మరిగేలోపు ఉప్పు కారం వేసి బాగుంటుంది కదా. సరే, కారం కూడా వేసేసాయి మరి. సో 2 టీ స్పూన్ కదా అది? 2 టీ స్పూన్స్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం వేసింది. స్వాతి ఏమో కలుపుతుంది. అది కలిపేస్తే బాగా మ్యారినేట్ అవుతుందని. చేయమంటదా? ఓకే. ఉల్లిపాయలు మాత్రం ఫైన్లీ చాప్డ్. సో హారిక కొత్త ప్యాన్ కొందంట. ఇది $150. ఎందుకు హారిక అంత ఎక్స్పెన్సివ్? ఇంకా లైఫ్ టైం ఏం పాడవదు, ఎంత స్క్రాచ్ చేసినా. అబ్బా $150 ఒక్క ప్యాన్, చాలా ఎక్స్పెన్సివ్ కదా. అంటే లైక్ అది మెటల్ మంచిది. చూడండి మన వ్లాగ్ కోసం ఆవిడ $150 ఇచ్చి ప్యాన్ కొందంట. సో ఏం చేద్దాం ఇప్పుడు? నూనె చాలా ఎక్స్పెన్సివ్ కానీ 150 అంటే. 150కి సెట్ రాదా మొత్తం? రాదు. మంచి క్వాలిటీదా? పోలేండి అయితే మీ ప్యాన్ చూపించుకొని మేము వ్లాగులు చేసుకుంటాం. ఆల్రెడీ అంత నూనె? అవునా? టేస్ట్ రావాలి కదా. వండేసాక నూనె తీసేసి నాకు సెపరేట్. ఓకే. యా, ఏ నూనె హారిక? మామూలు వెజిటబుల్ ఆయిల్. అందులోని
ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాం. లవంగలు, దాల్చిన్, తర్వాత యాలకులు వేసేసి. అక్కడ బర్నర్ ఉందా? ఓ ఇది 5 బర్నరా? ఇదిగోండి గైస్. సో ఇది ఫస్ట్ ప్రాసెస్, మీకు డీటెయిల్గా చూపిస్తున్నా. అంటే నెల్లూరు వాళ్ళు చూసి నవ్వుకోకండి, వీళ్ళేంటి అమెరికా వాళ్ళు ఏమో మాకు నెల్లూరు పులుసు చూపిస్తున్నారని. ఇక్కడ కూడా మేము నెల్లూరు పులుసు చేస్తున్నామని చూపిస్తున్నాం. అది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు. అంటే అమ్మా చూసారా ఈ ఐడియా నా మీద పడుతుందని ఇలా జల్లుడు నేను ఎప్పుడు చూడలేదు. ఇలా భలే ఉంది, సూపర్ ఉంది ఐడియా. సో అది నీకు తెలుసా ఇది? ఇలా నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఐడియా, బాగుంది యాక్చువల్లీ. అందుకే కదా చేపల పులుసు హారిక దగ్గర తీసుకొచ్చాం. ఇవి ఎక్కడ. సో ఇది గైస్. సో దానిలోని కొంచెం మిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. చూడండి ఎంత ఫైన్లీ చాప్డ్ ఇవి, సూపర్. ఏదో ఉల్లిపాయ పేస్ట్లా ఉంది కదా ఆల్మోస్ట్, చాలా చాలా ఫైన్ పార్టికల్స్. సో అది నేను రికార్డ్ చేస్తుంటే వెనక మాట్లాడుతున్నాం. సో మొత్తం 3 పెద్ద ఉల్లిపాయలు అన్నీ కలిసేసి నేను వేసేస్తున్నాం. మన ఆల్మోస్ట్ 10 పౌండ్లు చేప, అందులోనే ఒక 3 పౌండ్లు పక్కన పెట్టామా, 7 పౌండ్లు చేపకి. 7 పౌండ్లు అంటే అప్రాక్సిమేట్గా 2.5 kg. చూడండి కొంచెం ఇది అయ్యాక నేను కూడా చాలాసార్లు ఈ కుకింగ్ వ్లాగ్స్ అప్పుడప్పుడు చూస్తుంటామాట. భలే టైంపాస్ అవుతుంది. టైంపాసే కాదు, ఎందుకో దాన్ని ఏమంటారు, వెరీ సాటిస్ఫైయింగ్. ఎందుకో చూడడం, ఇక్కడ మనమే చేసేస్తున్నాం అందుకని ఒకటి. అది గైస్. మొన్న బాల్టిమోర్ వెళ్ళినప్పుడు ఈ రెడ్ స్వీట్ వైన్ కొన్నాడంట. ఏమో నాకు ఇస్తున్నాడు, నేను ట్రై చేసేవాడు స్వీట్ వైన్. యాక్చువల్లీ బాగుంది ఇది, కొంచెం సిప్ చేశాను. స్వీట్ వైన్ తాగుతాను, రెడ్ స్వీట్ వైన్. స్లోగా ఇప్పుడు ఫైనలీ చాప్డ్, బాగా నలిగిన గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ, అల్లం ఆ మిక్స్ ఏమో ఈ ఉల్లిపాయలు వేగాక ఇది వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మిక్స్ చేస్తున్నాం బాగా. సో హారిక టొమాటో ఏంటి అది నెల్లూరు దానిలో ఉందా? ఎక్కడ చూసావు? యూట్యూబ్లో చూసావా? సో నెల్లూరు చేపల పులుసులో మామిడికాయలు టొమాటోలు వేస్తారు కాబట్టి అది యూట్యూబ్లో చూసాం ట్రిక్స్. తను ప్రకాశం కదా, సో ఒరిజినల్ నెల్లూరు కాదు కాబట్టి మేము కూడా ఎక్కడో చూసి. సో ఇప్పుడు ఈ టొమాటో కూడా చాప్ చేయాలా? చాప్ చేసి టొమాటో రసంలా బేసిక్గా చూడండి అది వేస్తున్నాం. చూడండిలో ఫైన్గా చాప్ చేసిన టొమాటో రసంలా, టొమాటో ప్యూరీ అనవచ్చు. ప్యూరీ కదా, ప్యూరీ అయిపోయింది. ఒక్క టొమాటో వేసింది. సో ఆనియన్లో అన్నీ ఆ మొత్తం మన మిక్స్కి ఈ టొమాటో ప్యూరీని కలుపుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా దగ్గరికి అయ్యాక, ఫ్రై అయ్యాక ఇప్పుడు చింతపండు పులుసు, జస్ట్ చింతపండు నీళ్ళు అంతే కదా. సో చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాం. భలే ఉంది చూడడానికి, కడుపు నిండిపోతుంది ఆల్రెడీ. చూడండి ఇప్పుడు చింతపండు పులుసు వేసాక ఇంకొంచెం మగ్గిస్తుంది. పులుసు ఉడికింది కదా, సో కొంచెం ఆయిల్ పైకి వచ్చింది. సో ఆయిల్ బయటకు వస్తే ఉడికినట్ట కొంచెం మగ్గింది. చూడండి మన బొచ్చి చేప, అబ్బా భలే ఉంది చూడడానికి. పెద్ద పెద్ద కోయించావు నిన్న, ఇంకా పెద్ద కోసాడు. అప్పుడు హాఫ్ చేయని చెప్పామాట ఆయనకి. హెడ్ లేదా? హెడ్ ఇచ్చాడు. హెడ్తో ఏం చేస్తా? పులుసేనా? పులుసు బాగుంటుంది హెడ్తో. ఎందుకంటే మొత్తం ఇంకా రెడీ. అబ్బా చూస్తుంటేనే అసలు పిచ్చిగా నచ్చేసింది నాకు. సరిపోతాయి అన్నీ? సరిపోవా? కాలదా? ఇగో ఈ మధ్యలో వేసి వచ్చాము. సింధు తల్లి. చదివండి మొత్తం వేసేసి. ఇది వేసాక ఏం చేయాలి హారిక? ముద్ద పెట్టి కొంచెం ఉంచి మగ్గిద్దాం. ఎంతసేపు? కొంచెం ముక్క మగ్గేదాకా. సో ఆ మూతే కదా అది గైస్. సో నా కోసం మన కొత్త $150 ప్యాన్లో చేస్తాను. పట్టదా? ఇవ్వండి చూద్దాం, మగ్గుతుంది చూడండి. ఇది సిమ్లో ఉందా? అంటే తక్కువ మంటలో మగ్గుతుంది బాగా. ఇదేంటి ఇక్కడ వేడి లేదు? ఇది వేడి అవ్వాలి కదా. అదేంటి ఇది స్టీలే కదా మొత్తం. బాగుంది. నేనేమో ఇది పట్టుకుంటే కాలుతుందేమో అనుకున్నా, కాలలేదు. చూడండి స్లోగా మగ్గుతుంది. సూపర్.
అది విషయం. సో వేద్దాం, టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే, ఏంటి అది? ఉల్లిబందు అంటారు, అంటే ఉల్లికాడలు. ఓకే, స్కాలియన్స్ అంటారా? స్కాలియన్స్. కొత్తిమీర ఎక్కరా మరి? కొత్తిమీర లాస్ట్ లో వేద్దాం. కాదు, నెల్లూరు స్పెషల్ ఇది చెప్పావు, ఏంటది చెప్పు ఒకసారి. మ్యాంగోను ఇంకా మ్యాంగో ఒకటి లాస్ట్లో. పౌడర్ పెట్టాం కదా ఇక్కడ. ఇదేంటిది? ధనియాలు, జీలకర్ర, ఫస్ట్ మనం చెప్పింది. మెంతులు. ఇది ఎప్పుడు వేద్దాం? లాస్ట్లో ఇది వేసేసి మ్యాంగో ఏమో లాస్ట్లో వేస్తారా? మ్యాంగో లాస్ట్ 5-10 minutes ఉండగా వేస్తే లైక్ ముక్కలు చిబిడిపోకుండా. అదే ఇప్పుడు మ్యాంగో టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందా మన ప్రాసెస్? చూడండి ఇప్పుడు ఉల్లికాడలు. అబ్బో, ఇండియా స్టైలా? అంటే ఇలా అంటే విరిగిపోతాయి ముక్కలు. ఓహో, అది ఆ లాజిక్ బాగుంది. స్పూన్ పెడిస్తే వచ్చేస్తుంది. ఓకే, సూపర్, భలే ఉంది మాత్రం చూడడానికి. యమ్మీ అనిపిస్తుంది. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్ ఉంది కదా, ఇది లాస్ట్లో వేస్తామా? దాని మీద స్ప్రింకిల్ చేసి ఇది వేసాక ఇంకెంతసేపు ఉడకాలి? ఇంకా 2 minutes. అది జస్ట్ కలుస్తుంది కదా దానిలోకి. మగ్గించి లాస్ట్ కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర. అది మామిడికాయ ఎప్పుడు వేస్తాం? దాని లోపల వేస్తావా? ఓహో, మామిడికాయ వేసావా? ఓకే, మామిడికాయ చిన్న పీసులు వేసుకొని ఒక మామిడికాయ అయితే చింకొని ఇన్ని ముక్కలు. సో అది నెల్లూరు చేపల పులుసు. ఇంకా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నమాట. వెయిటింగ్. గరం మసాలా ఇంకొంచెమా? ఇందాక మనం గ్రైండ్ చేసిన మసాలాలు కాకుండా వేరే మసాలా. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిషింగ్. కొత్తిమీర. అది గైస్ మన నెల్లూరు చేపల పులుసు. ఇంకా 2 minutes మరిగించాక కట్టేసి కొంచెం సేపు అది మ్యారినేట్ అయ్యాక అప్పుడు రైస్లో వేసుకొని తిందాం. సో మన షెఫ్ ప్రకాశం జిల్లా పిల్ల నెల్లూరు పులుసు ట్రైన్ అది. సో మొత్తం ఇంకా 2 నిమిషాలు అయిపోయాక చూడండి మన ఎండ్ ప్రోడక్ట్ భలేగా గుమగుమలాడుతుంది. గుమగుమలు. తర్వాత చూడడానికి కూడా అసలు ఆకలేసేస్తుంది. కొంచెం రైస్ కూడా పెట్టారు. సో మనం ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. అది అశోక్ ఏమో బాస్మతి రైస్ పెట్టమన్నాడు, కానీ మేము రెగ్యులర్ రైస్ తిందాం అన్నాను. సో నెల్లూరు పులుసు అయితే రెడీ అయిపోయింది. వాసన అయితే అదిరిపోయింది. కెనాట్ వెయిట్ టు టేస్ట్ ఇట్ మాట. మన అసలుకే ఫిష్ లవర్స్ కాబట్టి ఇదిగోండి, ఇది వేసుకుంటున్నా. ఇది చూసి ఒక ఫిష్, మన బొచ్చే చేప ఈ మగ్గుతోని కలుపుకొని ఇది కూడా వేసుకున్నా. చూడండి, అసలు స్మెల్ అయితే పిచ్చగా ఉంది, వేడిగా ఉంది. ట్రై చేద్దాం. అమ్మో, కాలుతుంది. వా, సూపర్ ఉంది. అసలు నెల్లూరు వెళ్ళి నెల్లూరు పులుసు నెట్టే ఉంది, కానీ ప్రకాశం వాళ్ళు చేశారు. సో దొంగ నెల్లూరు పులుసు. కానీ టేస్ట్ అయితే ఆ మామిడికాయ వేయడం వల్ల కొంచెం పులుపు వచ్చిందా హారిక? కొంచెం పులుపు, చింతపండు. సో చాలా టేస్టీగా ఉంది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా తినాలి, కాలుతుంది. సీరియస్గా నా జిమ్ అనేసి ఇక్కడికి వచ్చి ట్రై చేసినందుకు అద్భుతంగా ఉంది. సో మీరు కూడా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ మాకు తెలిసినట్టు మేము చేసాం. అది గైస్ ఇవాళ వ్లాగ్. సో హారిక ఏం చెప్తుందంటే చేపల పులుసు వండిన వెంటనే వేడివేడిగా తినకూడదు. కొంచెం సేపు దాన్ని మ్యారినేట్ అయ్యి ఆ పక్కన ఉన్న జ్యూసెస్ అన్నీ పడతాయి కాబట్టి పొద్దున్న చేసి మధ్యాహ్నం తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ అదంతా ప్రాసెస్ అంతా చూసి కంట్రోల్ చేసుకోలేక తినేస్తారా. ఇదిగోండి, చాలా బాగుంది. సో కొంచెం నేను ఇంటికి తీసుకెళ్ళి అప్పటికి ఆరుతుంది కదా, ఈవినింగ్ మళ్ళీ తిని మళ్ళీ అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. సో సూపర్ ఉంది. హారిక థ్యాంక్ యూ సో మచ్. అశోక్ థ్యాంక్ యూ, నువ్వే పని చేయకపోయినా. అంటే అట్లీస్ట్ మీలు ఆడుకున్నాం కదా, అందుకని. సో అద్భుతంగా ఉంది గైస్. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నా. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి మీరు ఇంకా వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ వీకెండ్ ఒక ట్రావెల్ ప్లాన్ చేస్తున్నా. కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. ఇండియా అనుకున్నా, కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసేసాను. సో వేరే ఏ దేశం వెళ్తానో ఇంకా నాకే క్లారిటీ లేదు. క్లారిటీ రాగానే నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని. సో ట్రావెల్ వ్లాగ్స్ మధ్యలో కోర్స్ హోమ్ వ్లాగ్స్, ఎందుకంటే మనం ఫుల్ టైం ట్రావెలర్ కాదు కాబట్టి చాలాసార్లు రిమైండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే జనాలకు అర్థం కావట్లేదు, అందుకని రిమైండ్ చేస్తాను. ఓకే గైస్.